హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాము. ఇక ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాము. వ్యాధికి కారణాలు ఏంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, ఇక వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో అల్జీమర్స్, అదే మతిమరుపు, ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైంది, మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో చర్చిద్దాం. అల్జీమర్స్ లక్షణాలను మనం గుర్తించలేకపోయినా అది మన ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తుందో తెలిస్తే భయానకంగా ఉంటుంది. అల్జీమర్స్ మిగతా వ్యాధుల్లా బయటకు కనిపించదు, టెస్టింగ్లకు అంతగా దొరకదు, కానీ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది. తొలుత కేవలం చిన్న చిన్న విషయాలు మర్చిపోవడంతో ప్రారంభమై తర్వాత చుట్టుపక్కల ఉన్నవారి పేర్లు మర్చిపోవడం దాకా వస్తుంది. కుటుంబ సభ్యుల పేర్లు సైతం గుర్తుండవు. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు చాలా సంవత్సరాలుగా నెమ్మదిగా పురోగమిస్తాయి. అల్జీమర్స్ వ్యాధి ప్రధానంగా 3 దశలుగా ఉంటాయి. ప్రారంభ దశలో అల్జీమర్స్ వ్యాధి ప్రధాన లక్షణం జ్ఞాపక శక్తి లోపం. క్రమంగా ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. చిన్న చిన్న విషయాలకే గందరగోళానికి గురవుతారు. రోజు వచ్చిన దారి సైతం తప్పిపోతారు. ఏ సమయంలో ఏం చేస్తారో కూడా గుర్తుండదు. రక్తపోటు, గుండె జబ్బులు, ఉబకాయం, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. అల్జీమర్స్ వ్యాధి ముదిరితే వారికి జీవితం మీద కూడా ఆసక్తి తగ్గిపోతుంది. ఆత్మహత్యలకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో అల్జీమర్స్కి కారణాలు ఏమిటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అల్జీమర్స్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. అల్జీమర్స్ డిసీజ్ అంటే ఇప్పుడు నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది ముఖ్యంగా 60 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు పైబడిన వారిలో వస్తుంది. ఈ అల్జీమర్స్ డిసీజ్కి ఎలా అంటే మనకి దీన్ని ఎలా కనుక్కోగలము అంటే రోజువారి పనులు చేసుకోవడంలో వాళ్ళకి ఇబ్బంది అవ్వడము, మతిమరుపు రావడము, పనులు సరిగ్గా చేసుకోకపోవడము, కోగ్నిటివ్ ఇంపైర్మెంట్ అని అంటారు, అవి ఉండడము, ఇలా టైం, ప్లేస్, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా వాళ్ళకి తెలియకపోవడము, ఇలాంటివన్నీ వ్యాధి లక్షణాలు. ముఖ్యంగా ఇది పెద్ద వయసు వాళ్ళలో 60-65 సంవత్సరాలు పైబడిన వారిలో వస్తుంది. దీనికంటూ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అంటూ లేవు. ముఖ్యంగా ఇవి జన్యుపరమైన వ్యాధి. ఈ ప్రాబ్లం ఉండడం వల్ల మనకి ఇవన్నీ తెలుస్తుంది. దీన్ని ఎలా మనం కనుక్కోవచ్చు అంటే కొన్ని రకాల పరీక్షల ద్వారా ఇది కనుక్కోవచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనము స్మోకింగ్ ఇలాంటివి ఎక్కువగా స్మోకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు ఈ వ్యాధి రావడానికి. దీనికంటూ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. మనము వ్యాధిని ఈ లక్షణాలు ఉంటే ఒకసారి మనం దగ్గరున్న ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు అన్నీ చేయించుకోవడం వల్ల దీన్ని మనం కనుక్కోవచ్చు. దాని తగ్గట్టుగా మనం ఈ వ్యాధిని మేనేజ్ చేసుకోవచ్చు. అల్జీమర్స్ డిసీజ్ అనేది ఇది షార్ట్ మెమరీ అవుతుంది. షార్ట్ మెమరీ అంటే మామూలుగా వాళ్ళు ఏది పెట్టినా గుర్తుండడం లేదు. ఇది ఎక్కువగా 60 నుంచి 70 వయసు దాటిన వాళ్ళకి వస్తుంది ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరికి అంటే అందరికీ రావాల్సిన ఇది ఉండదు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. దీనికి చాలా రకాలమైన ఇవి ఉంటాయి. సో నర్వస్ ప్రాబ్లం ఉంటుంది, చాలా రోజుల నుంచి డయాబెటీస్, చాలా రోజుల నుంచి హైపర్ టెన్షన్, సో గుండె వ్యాధి లక్షణాలు ఉండే వాళ్ళకి అల్జీమర్స్ వస్తుంది. అల్జీమర్స్ రాకున్నట్లు ఉండాలంటే సో మామూలుగా ఎక్కువగా ఏ వ్యాధి ఉంటే ఆ రకంగా మందులు రెగ్యులర్గా వేసుకుంటూ తర్వాత వాళ్ళ జీవన శైలి మార్చుకుంటే అల్జీమర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉండదు. అల్జీమర్స్ వ్యాధి రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. అల్జీమర్స్ ఒకప్పుడు కేవలం 60 ఏళ్లు దాటిన వారికే వచ్చేది. వారికి పరిమితమైన ఈ మతిమరుపు వ్యాధి ఇప్పుడు వయసుతో పని లేకుండా అందరికీ వస్తుంది. మతిమరుపు సమస్య ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తుంది. పెరిగిన ఒత్తిడి, మన జీవనశైలి వల్ల ఈ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తుంది.
ఇంతటి విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న అల్జీమర్స్ లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనలను కూడా తెలుసుకుందాం. అల్జీమర్స్ మతిమరుపు లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అల్జీమర్స్ ప్రమాదకరమైంది అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదం నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు డాక్టర్లు. కాగ్నేటివ్ డిజార్డర్ అంటారండి. న్యూరో కాగ్నేటివ్ డిజార్డర్ అంటే మనకి మన మెమరీ గురించి, థింకింగ్, బిహేవియర్ ఇది మనకి వయసు పెరుగుతున్న కొద్దీ మనకి అందులో మార్పులు, ఇబ్బంది అనేది మొదలవుతూ ఉంటుంది. అలాగ వచ్చేదాన్ని ఆల్జీమర్స్ అంటాం. ఇది డిమెన్షియాస్ చాలా రకాలు ఉన్నా మనకి ఆల్జీమర్స్ అనేది ఉన్న వాటిల్లో చాలా ఎక్కువగా తీవ్రత మనకు కనిపిస్తుంది. ఈ ఆల్జీమర్స్ డిసీజ్ మనకి ఎలా తెలుస్తుంది, ఎవరికి వస్తుంది అనేది ఏంటి అంటే ఏజ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి, అంటే 60-65 దాటిన వాళ్ళకి ఎక్కువగా ఇది వస్తుంది. అది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఏంటి అంటే చిన్నగా వస్తువులు మర్చిపోవడాలు, ఎక్కడ పెట్టారు, అప్పుడుగా మాట్లాడుతున్న కన్వర్జేషన్స్ కానీ అలా మర్చిపోవడం అనేది నెమ్మదిగా మొదలవుతూ ఉంటుంది. ఈ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏం చేశారు అనేది మర్చిపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టారు, అలా చిన్నవే కాకుండా జనాల్ని మర్చిపోవడం కానీ, వాళ్ళు ఎక్కడున్నారో మర్చిపోవడం, రోజు చూసే వస్తువుల్ని కూడా మర్చిపోతూ ఉండడం, ఇలా క్రమంగా అది ఎక్కువైపోతూ ఉంటుంది. కేవలం మనం గమనించుకునేది మెమరీయే అవుతుంది. బట్ స్టిల్ ఇదే కాకుండా వాళ్ళలో వేరే మార్పులు కూడా ఉంటాయి. అంటే వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మూడ్ కానీ ఇవి కూడా మారుతూ ఉంటాయి. ఇవి మనకి ఎలా తెలుస్తాయి అనేది ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ఉండే ప్రవర్తన కాకుండా విభిన్నంగా ఉంటుంది. ఎక్కువగా చిరాకు పడిపోవడం, కోప్పడవడం, వాళ్ళ చేసే డెసిషన్స్ కూడా కరెక్ట్గా లేకపోవడం, ఫైనాన్సెస్ అప్పుడు దాకా బాగా చూసుకుంటున్న వాళ్ళు అప్పుడు కరెక్ట్గా చేసుకోలేకపోవడం, ఇలా ఉండే వాటిల్లో ఎక్కువగా మెమరీకి సంబంధించి, థింకింగ్కి, బిహేవియర్కి మనం డిఫరెన్స్ అనేది గమనించుకుంటూ ఉంటాం. ఇది మనకి మొదలవడం చిన్నగా, మనం గమనించలేనంత చిన్నగా స్టార్ట్ అవుతుంది. బట్ క్రమేపీ అది అలా పెద్దదైపోతూ ఉంటుంది అన్నమాట. సో దానికి మనం ఎలా తెలుసుకుంటాం అనేది ఏంటి అంటే మనకి స్కాన్ అనేది, బ్రెయిన్ స్కాన్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. మన బ్రెయిన్ అనేది ష్రింక్ అనేది అవుతుంది. సో అలా మనకు తెలుస్తుంది. అసలు ఇది ఎవరికి వస్తుంది అంటే ఎక్కువగా జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా సరే, మనకి జెనెటికల్గా ప్రీడిస్పోజిషన్ ఉన్నా సరే ఎక్కువగా వస్తుంది. ఇదే కాకుండా మనకి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కానీ, మన లైఫ్ స్టైల్స్ కానీ, అంటే మనం ఉండే జాబ్స్ కానీ, మన ఇంటెలెక్చువల్ అనేది ఎలా వాడుతున్నాం దాన్ని బట్టి కూడా మనకి దీని మీద ప్రభావితం అనేది ఉంటుంది. అల్జీమర్స్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే మతిమరుపు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అల్జీమర్స్ కుటుంబ చరిత్ర ఉన్నవారు, తర్వాత తరాల వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఏం చేయాలి? ఒత్తిడి అల్జీమర్స్ వ్యాధికి ఎంతవరకు కారణమవుతుంది? ఎటువంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా మనం ఈ అల్జీమర్స్కు చెక్ చెప్పవచ్చు? ఇక ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి? ఎలాంటి వాకింగ్ చేయాలి? ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. షుగర్స్ అండి. ముందుగా చక్కెరకి అలవాటు పెట్టుకోకుండా పిల్లల్ని, పెద్దల్ని చక్కెరకి మాత్రం అలవాటు పడకూడదు. చక్కెర ఏం చేస్తుందంటే బ్రెయిన్ సెల్స్ని నెమ్మదిగా పాడు చేయడం మొదలుపెడుతుంది. బ్రెయిన్ సెల్స్ అనే కాదు, ప్రతి ఒక్క కణాన్ని కూడా వాటికి ఎంతో అవసరమైన మినరల్స్ని లోపలికి అబ్జర్వ్ కానికుండా చేస్తుంది. సో షుగర్స్కి దూరంగా ఉండడము, నిత్య వ్యాయామము, ప్లస్ కొన్ని బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి కదా చిన్నప్పటి నుంచే. చిన్నపిల్లలకి సూడోకు, మ్యాథమెటిక్స్, ఈ మధ్య ఏంటంటే గాంధార విద్య అని కళ్ళు మూసుకొని కూడా అన్నీ చెప్పేస్తూ ఉంటారు. వీటితో ఏమవుతుందంటే పీనల్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా చిన్నప్పుడే నేర్పించినప్పుడు పెద్ద అయిన తర్వాత ఆల్జీమర్స్కి మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. సో ఈ విషయంలో ఫుడ్లోనూ షుగర్స్ దూరంగా ఉండడము. ఇంకోటి వీలంత వరకు ఆర్గానిక్ బేస్డ్ అండి. ఆర్గానిక్ అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండే ఆహారము, నేటివ్ ఉత్పత్తులు తీసుకుంటూ ఉన్నప్పుడు కూడా కణాలు బాగా మళ్ళీ రీజ్యూనేట్ అవుతాయి. తద్వారా ఈ పెద్ద అయిన తర్వాత అసలు అల్జీమర్స్ అంటేనే ఏంటి, కణాలు మళ్ళీ ఉత్పత్తి కాకపోవడము, సెల్ నుంచి సెల్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రిసిటీ పాస్ కాకుండా ఉండడం, దీనివల్ల మతిమరుపు. అది బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు వెళ్తుంది అన్నమాట. సో ఈ షుగర్ నుంచి దూరంగా ఉండడము, యోగాభ్యాసాలు, బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, మెడిటేషన్ కూడా, ధ్యానానికి సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు మనము ఈ అమ్నీషియాకి, అల్జీమర్స్కి దూరంగా ఉండొచ్చు. మనం జనరల్గా
దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయంటే మిడిల్ ఏజ్ గ్రూప్లో స్లీప్ సైకిల్ రెగ్యులర్గా ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం తీసుకుంటూ ఉండాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంటేషన్ కొంచెం తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ స్ట్రెస్కి గురవ్వకూడదు. ఓకే, ఇంకా దాంతోపాటు ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివన్నీ తీసుకుని స్మోకింగ్ బాగా తగ్గించాలి. స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి సంబంధించి. ఓకే, సో ఇవి మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ ఆల్జీమర్స్ డిమెన్షియా వచ్చిన వాళ్ళు మనం ఎలా జాగ్రత్తలు చూసుకోవాలి ఇంట్లో వాళ్ళంటే, ఒకరిని ఎక్కడ పంపించకూడదు, అది ఒకటి. 2, తరచుగా మనం ఫోటోలు చూపించి గుర్తు చేస్తూ బ్రెయిన్ ఎక్సర్సైజ్ లాగా గుర్తు చేస్తూ అలా ఇలా అని చెప్తుంటే వాళ్ళకి అది రిపీటెడ్గా సో గుర్తుపెట్టుకుని కొంచెం ట్రైనింగ్ లాగా అవుతుంటుంది. వ్యాధికి గురి కాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికీ మతిమరుపుతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. అల్జీమర్స్ వచ్చి ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ టైం స్పెండింగ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మనం ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో మనం మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసి మన అభిరుచుల్ని షేర్ చేసుకొని మన ఐడియాస్ని షేర్ చేసుకుంటే కూడా సోషల్గా యాక్టివ్గా ఉంటే ఈ ఆల్జీమర్స్ ప్రాబ్లం కూడా చాలా వరకు రాకుండా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. మనం ఆల్కహాల్ ఎంత తీసుకుంటున్నా దాని లిమిట్లో తీసుకోవడం, స్మోకింగ్కి అవాయిడ్ చేస్తే మనకి ఈ ఆల్జీమర్స్ ప్రాబ్లం చాలా వరకు రాకుండా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మన బ్రెయిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీరు బయట ఎక్కడికి ట్రావెల్ చేసినా 2 వీలర్ మీద వెళ్తే ఈ హెల్మెట్ కంపల్సరీ, ఈ 4 వీలర్ మీద వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకుంటే తద్వారా యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండి మన బ్రెయిన్ని మనం కాపాడుకుంటే ఇలాంటి అల్జీమర్స్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. ఈ డిసీజ్ రాకుండా చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే ఇది మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్ కాబట్టి 100% రాకుండా చేయటానికంటే ఏముండదు. కొంతవరకు ఏంటంటే కొన్ని పాటించవలసిన పద్ధతులు చేయటం వల్ల ఇది ఫాస్ట్గా వచ్చేయకుండా, ఒకవేళ వచ్చినా ఫాస్ట్గా డిటీరియట్ అయిపోకుండా మనం ఆపగలడానికి కొంత అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవన శైలి మోడిఫికేషన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా వ్యాయామం చేయటం, స్ట్రెస్ దూరంగా ఉండటం, అవకాశం ఉన్నప్పుడు యోగా, మెడిటేషన్ ఇలాంటి స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ని పాటించడం కొంతవరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వీటిని పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవటం, రెగ్యులర్గా మెడికేషన్ యూజ్ చేసుకోవటం, అలాగే ఏమైనా అలవాట్లలో ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ కానీ డ్రగ్ అబ్యూస్ కానీ ఇలాంటివి ఉంటే వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఈ డిసీజ్ వచ్చినా సరే ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోకుండా చేయొచ్చు. ఎర్లీగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు పెట్ స్కాన్ ఇలాంటివి కొన్ని డాక్టర్స్ పర్యవేక్షణ చేసుకోవడం వల్ల డిసీజ్ని కొంచెం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎర్లీగా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత వీళ్ళకి రాను జ్ఞాపక శక్తి నశించే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలు ఇంకా నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి, గ్రాడ్యువల్గా వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉండేటట్టుగా ఈ డిసీజ్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం ఉపయోగపడుతుంది. వన్స్ డిసీజ్ వచ్చాక మెమరీ పెరగడానికి, మెమరీ పోకుండా ఉండటానికి మందులో వాడుతాం. అలాగే భవిష్యత్తులో రాబోయే బీటా ఎంఎల్ఆర్ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ రావటం వల్ల పూర్తిగా చికిత్స చేసే అవకాశం వస్తుందని ఆశిద్దాం. అల్జీమర్స్ వ్యాధి వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే ఆరోగ్యం సేఫ్గా ఉన్నట్లే లెక్క. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు వాక్ చేయాలి. నడక కంటే జాగింగ్ ఎక్కువ మేలు చేస్తుంది. స్విమ్మింగ్ చేయడం ఎంతో మంచిది. వారంలో కనీసం ఒక్కసారైనా స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే సరైన నిద్రపోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అంతేకాదు సామాజిక బంధాలు, కుటుంబ బంధాలు పెంచుకోవాలి. రోజులో కనీసం అరగంటైనా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. అలాగే పాత మిత్రులు, తన వయసు వారితో సంభాషిస్తూ ఉండాలి. కనీసం ఫోన్లోనైనా పలకరించుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అల్జీమర్స్ ఉన్నవారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి,
ఏ ఆహారం ఒత్తిడిలో ఉన్నవారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాధిని ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది ముదిరిపోయి పూర్తిగా వాళ్ళు ఒక మిగిలిపోయిన కార్యక్రమాలు ఏవి చేసుకొని స్టేజ్కి వెళ్ళిపోకుండా ముందుగానే వాళ్ళకి చేయవలసిన కొన్ని బాధ్యతలు నెరవేర్చుకోవడానికి పేషెంట్కి డయాగ్నోస్ విషయంలో ఎర్లీగా డయాగ్నోస్ చేయడం మంచిది. ఎందుకంటే అల్జీమర్స్ డిమెన్షియాకి ఇప్పటి వరకు కూడా కొంతవరకు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే మెడికేషన్ ఉండొచ్చేమో కానీ పూర్తిగా దాన్ని చికిత్స చేసి దాన్ని క్యూర్ చేసే ట్రీట్మెంట్ అయితే ఈరోజు కూడా అందుబాటులో లేదు. మనం ముఖ్యంగా వాటికి ఏంటంటే మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం వాడేది డొనపిజిల్ కానీ లేదంటే రివాస్టిగ్మిన్ అని కానీ వాడతాం, లేదా కొందరికి మెమాంటిన్ వాడతాం. దీనివల్ల మెమరీ కొంతవరకు ఇంప్రూవ్ అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో డిసీజ్ మాడిఫైయింగ్ ఎఫెక్ట్ అయితే వీటికి పెద్దగా ఉండదు. ఇవి చాలా వరకు సేఫ్గానే ఉంటున్న సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తక్కువగా ఉన్నా డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలు తీసుకోవడం వల్ల దీని యొక్క చెడు ప్రభావం కొంతవరకు తగ్గించవచ్చు. కాబట్టి తక్కువ డోసులో తీసుకొని కొంచెంగా ఇంక్రీజ్ చేయడం వల్ల చెడు ప్రభావం లేకుండా మనం చూసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా కొత్తగా వచ్చే దీంట్లో అంటే చాలా వరకు కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, కొంతమంది విటమిన్ ఈ అని, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి మందులు కూడా వాడుతుంటారు. ఇవి కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో తీసుకోవడం వల్ల బెనిఫిట్ కొంతవరకు ఉంటే ఉండొచ్చు, కానీ వీటి యొక్క డెఫినెట్గా పనికొస్తాయని చెప్పి అయితే ఎక్కడ ఎవిడెన్స్ అయితే దీని గురించి లేదు. ముఖ్యంగా ఏంటంటే అల్జీమర్స్ డిమెన్షియా వచ్చే పేషెంట్స్కి చాలా వరకు వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా అవసరం ఉంటుంది. వీళ్ళకి పెరాలసిస్, స్ట్రోక్ ఇలాంటి వచ్చే అవకాశాలు, వాటి వల్ల వీళ్ళు మరింత డిటీరియరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ, షుగరు, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించుకొని ప్రయత్నం చేయాలి. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి. తర్వాత ఫుడ్ కూడా చాలా వరకు ఏంటంటే బయట తినే ఫుడ్స్లో ఉన్నటువంటి కెమికల్స్ వీటి తరగ సేఫ్టీ ప్రొఫైల్స్ మనకు తెలియదు. కాబట్టి చాలా వరకు ఇంట్లో రొటీన్గా చేసుకున్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆల్జీమర్స్ డిసీజ్ మందులు వాడడం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ ఆల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ మతిమరుపుతనం ఉండడం వల్ల సపోజ్ ఆ పేషెంట్కి ముందు నుంచి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ రెగ్యులర్గా వాడుకునే మెడిసిన్ ఉంటుంది కదండి, అది కూడా వాళ్ళు సరైన టైంకి వేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకు ఆల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బైస్టాండర్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలండి. వాళ్ళే టైంకి మందులు ఇవ్వడం అవన్నీ చేస్తే బాగుంటుంది. కాయగూరలు ఎక్కువ పర్సంటేజ్ తీసుకోవాలండి. ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్. నెక్స్ట్ రోజు వాకింగ్ చేయడం, అట్లీస్ట్ 40 minutes పర్ డే బ్రిస్క్ వాకింగ్ చేయడం. నెక్స్ట్ ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే అది మానడం. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్గా వాటర్ తాగడం, రెగ్యులర్గా న్యూస్ పేపర్స్, నచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ చదవడం, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, నెక్స్ట్ అందరితో కలిసి తిరగడం, ఎక్కువ చిట్ చాటింగ్ చేయడం రెగ్యులర్గా చేస్తుంటే అది బెటర్గా ఉంటుందండి. లేదు, వెజిటబుల్స్ అన్ని రకాలు తినొచ్చండి. ఈ గోంగూర ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు. అందులో అసలు ఏ డౌట్ పెట్టుకోక్కర్లేదు. ఈ నాన్ వెజ్ విషయానికి వస్తే రెడ్ మీట్ లైక్ మటన్ ఇవన్నీ అవాయిడ్ చేసేసేయాలి. చికెన్ అవాయిడ్ చేయాలి. ఫిష్ మటుగా వీక్లీ థ్రైస్ తీసుకున్నా కూడా మంచిదే. ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే హెల్దీ ఫుడ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి తినడం ద్వారా మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాము. ఈ ఆల్జీమర్స్ డిసీజ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఏంటి అంటే అండి, అది యూజువల్గా కేర్ గివర్స్ అంటే వాళ్ళని ఎవరైతే చూసుకుంటున్నారో ఇంట్లో వాళ్ళని ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ ఆల్జీమర్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఊరికనే మర్చిపోవడం, ఇరిటేట్ అయిపోవడం చేస్తుంటారు. వీళ్ళు తిరిగి వాళ్ళని కసురుకోవడము, తిట్టడము, ఇంకా వాళ్ళని ఇరిటేట్ చేయడము చేయకూడదు. వాళ్ళు వేసే టాబ్లెట్స్ అన్నీ ఒక పద్ధతిగా బాక్సెస్లో అరేంజ్ చేసి వాళ్ళకి చెప్పడం కానీ, లేదు వాళ్ళు ఇంకా అవి కూడా మర్చిపోయే స్టేజ్లో ఉంటే వీళ్ళే దగ్గరుండి అందించడం కానీ, హెల్దీ ఫుడ్స్ ఇవ్వడం కానీ, ఇంకా ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ అండి. డైలీ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసేలాగా ఈ కేర్ గివర్స్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే ఇది కంప్లీట్లీ క్యూరబుల్ అయితే కాదండి.
ఈ రీసెర్చ్ జరుగుతూ ఉంది. కంప్లీట్లీ క్యూర్ అవ్వడానికి రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడున్న మెడికేషన్స్ అయితే మటుగా ఈ డిసీజ్ని మరింత ప్రోగ్రెస్ అవ్వకుండా, ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే ఇంకా లేట్ స్టేజెస్లో వాళ్ళు ఈవెన్ యూరినేట్ చేయడం, ఎక్కడ యూరినేట్ చేయాలో తెలియదు, బెడ్రూమ్లోనే యూరినేట్ చేసేసేయడం, స్టూల్స్ పాస్ చేసేసేయడం, ఆ స్టేజ్ వరకు ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా దానికి సంబంధించిన మందులు ఉన్నాయి కానీ కంప్లీట్గా క్యూర్ చేసే మెడిసిన్స్ అయితే ఇంకా కనుక్కోలేదు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడుతూ ఉండాలి. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. మనం ఓవర్ కౌంట్ డ్రగ్స్ రెగ్యులర్గా ఎవరో చెప్పిన మందులు లేకపోతే మందుల షాపులు ఇచ్చిన మందులు వాడకుండా క్వాలిఫైడ్ డాక్టర్తో మనం మన అసెస్ చేయించుకోవాలి. మన అల్జిమర్ ఏమైనా డిసీజ్, మెమరీ లాస్ అంటే ఒక అల్జిమర్సే కాదు, ఇంకే డిమెన్షన్ కూడా అవ్వచ్చు. సో మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి క్వాలిఫైడ్ డాక్టర్తో మాత్రమే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎందువలన అంటే దీంతో పాటు మన ఏజ్ అవుతున్న కొద్ది చాలా కాంప్లికేషన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. సో మన క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ ఇది ఏ డిసీజ్ సివియారిటీ ఉందో దాని డిసీజ్ ప్రోగ్రెషన్, మన డిసీజ్ స్టేజింగ్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఫాలో అవుతారు. సో కొన్ని రకాల డ్రగ్స్ కూడా ఉన్నాయి చాలా మార్కెట్లో, కొలినెస్టర్, యాంటీకొలినెస్టర్ ఇన్హిబిటర్స్ అని, ఎన్ఎండిఏ డ్రగ్స్ అని, ఇలా చాలా డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ డ్రగ్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయగలరు. దాంతోపాటు ఏ డ్రగ్స్ మనం ఇంటరాక్షన్, డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ అంటారు, కొన్ని డ్రగ్స్ ఈ డ్రగ్స్తో మనం కలపకూడదు అనమాట. సో ఆ కౌంటర్ డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ కూడా వాళ్ళు మాత్రమే ప్రిస్క్రిప్షన్ చేసిన డ్రగ్స్ మాత్రమే వాడాలి. దాంతోపాటు కొన్ని ఏజ్లో డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలా నెక్స్ట్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్, ఇన్కాంటినెన్స్ ఆఫ్ ఫేస్ అంటే తెలియకుండా మూత్రం అయిపోవడం, తెలియకుండా విరోచనం, అవి కూడా ఉంటాయి సివియర్ డిసీజులు. సో వాటన్నిటిని కాన్సెప్ట్ చేసి వాళ్ళంతా డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ లేకుండా క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే ట్రీట్ చేసుకుని, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర సలహాలు తీసుకొని కోరుతుంది. నెక్స్ట్ అలాగే మనం ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం కొన్ని ప్రాపర్గా ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని డ్రగ్స్ మనం ఎలా వాళ్ళు మార్నింగ్ ఏ డ్రగ్స్ తీసుకోవాలి, మధ్యాహ్నం ఏ డ్రగ్స్ తీసుకోవాలి, రాత్రి ఏ డ్రగ్స్ తీసుకుని మనం ఆ ట్యాబ్లెట్ చార్ట్ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాలి. వాళ్ళకి అలారం, వీక్లీ పిల్ అలారం అని ఉంటుంది, వాళ్ళకి ఆ పిల్స్ మనం అలారం చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు లోన్లీగా ఉంచుకొని మనం కాల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళకి మనం కాల్ చేసి వాళ్ళ మంత్రి మనం ఇంటిమేట్ చేసుకొని అలారం అనమాట, వాళ్ళు మరి ఈ డ్రగ్స్ ఇచ్చేటట్టు చేసుకోవాలి. మన అటెండెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని లోన్లీగా ఉంచకుండా ఆ పిల్స్ ఎప్పటికప్పుడు వేస్తూ, ఆ చార్ట్ ప్రకారం పిల్స్ వేస్తూ వాళ్ళ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటేనే మనం వాళ్ళకి దాన్ని ప్రోగ్రెషన్ రాకుండా మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకొని చేయొచ్చు. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు అల్జీమర్స్ పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూశాం కదా. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తే మేలు కలుగుతుంది. అయితే వ్యాధి అవగాహన కోసం మేమిచ్చిన సూచనలు, సలహాలు అందరికీ మేలు చేసినా అన్ని సమస్యలకు ఇవే అత్యుత్తమ పరిష్కార మార్గాలు కావు. అల్జీమర్స్ ఉన్నవారు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో గడిపితేనే మంచిది. ప్రతి నిర్ణయం డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలి. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం.